నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. మన ఇంట్లో కానీ అంటే ఎక్కడైనా వేడుక చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఒక బ్రాహ్మణుని అయితే కలిసి అంటే ఏ టైంలో చేసుకోవాలి, ఏ రోజైతే బాగుంటుందని అడిగి ప్రతి ఒక్క మన ఇంట్లో జరిగే ఒక శుభకార్యమే కావచ్చు, అది ఏదైనా కావచ్చు, వాళ్ళకు ఒక ప్రత్యేక స్థానము కల్పిస్తాం మన జీవితాలలో. కానీ ఇప్పుడు అలాంటి పురోహితుడిని అవమానిస్తున్నారు. అంటే ఒక పెళ్లి వేడుకలో ఒక పురోహితుడిని ఎంత అవమానించారంటే వాళ్ళ చేష్టలతోని, వెకిలి చేష్టలతోని చాలా అసలు అది చెప్పడానికి కూడా రాదు. అలా ఆ వెకిలి చేష్టలతోనే ఆయననైతే అవమానించారు. ఇప్పుడు ఆ వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు ఎటుపోతుంది మన సమాజం? హిందూ సాంప్రదాయంలో పౌరహిత్యానికి, పురోహితుడికి ఎంతో విలువ ఉంది. కానీ ఈరోజు ఉన్న యువత ఎందుకు ఇలాంటి అంటే ఈ వెకిలి చేష్టలు చేస్తుంది ఏంటి? సో ఈ అంశాన్ని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే మన హిందూ సాంప్రదాయంలో పురోహితుడికి అంటే ఒక పూజారి అని అనవచ్చు, అయ్యగారు అంటాం, ఎన్నో రకాలుగా మనం వాళ్ళని సంబోధిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మాత్రం ఒక వీడియో మనకు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందంటే ఆ పెళ్లి వేడుక చేస్తున్న పురోహితుడి పైన షెట్లు విసిరేయడం, బూడిద జల్లడం, ఇంకా ఆయన తల మీద సంచి పెట్టేసి ఆయన మొహాన్ని కప్పేయడం, ఇలాంటి వెకిలి చేష్టలు చేస్తూ అంటే మన సాంప్రదాయాన్ని మనమే అవమానిస్తున్నామా అన్నట్టు అనిపిస్తుంది వాళ్ళ చేష్టల్ని చూస్తుంటే. అది అసలు ఎంతవరకు సబబ్ అంటారు? ఇప్పుడున్న యువతకి అసలు ఏమైపోతుంది? వాళ్ళు అసలు ఎలాంటి దారిలో వెళ్తున్నారు ఏంటి? అసలు దీన్ని అసలు ఎలా చూడాలి? ఈ కొత్తపల్లి మండలం మూలాపేటలో మొన్న 12వ తారీఖున జరిగిన పెళ్ళి, ఎర్లీ మార్నింగ్ పెళ్ళి అన్నమాట. అయితే సాధారణంగా మామూలుగా పల్లెటూర్లలో ఏంటంటే ఈ పెళ్ళిళ్ళు జరిగితే అక్కడ పురోహితుడే పెద్ద మనిషి, వాళ్ళ ఇంట్లో కూడా కాదు. యాక్చువల్గా పిల్లల్ని లేపండి అనడం, తొందరగా అది రెడీ చేయండి, ఇది రెడీ చేయండి అని కంగారు పెట్టడం, ముహూర్తం దాటిపోతుందేమో అని ఆయన తంటలు ఆయనకు ఉంటాయి. వీళ్ళు ఏంటంటే పాపం వీళ్ళు కూడా జర్నీలు చేసి వస్తారు కాబట్టి తాపీగా పడుకుంటారు, లేవరు. అంటే అప్పుడప్పుడే దిగుతారు కదా, 3-4 రోజులు ముందు వచ్చి ఉండే అంత ఫెసిలిటీ ఆ హౌసెస్కి ఉండవు, ఆ కెపాసిటీ. వాళ్ళు 3 రోజుల క్రితమే 4 రోజుల క్రితమే వస్తే వాళ్ళందరికీ అకామిడేషన్లు ఇవ్వలేరు వీళ్ళు. సరిగ్గా రేపు తెల్లారంగా పెళ్ళి అనే టైంలో ఒక రోజు ముందు ఎక్కడెక్కడి నుంచో జర్నీలు చేసి వస్తారు, అక్కడ ఇక్కడ వీళ్ళ సామాన్లు పెట్టుకొని అలా ఒరుగుతారు. ఆ టైంకి లేపితే లేవలేరు జనరల్గా బేసిక్లీ. కానీ పంతులు మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, ముహూర్తం అయిపోయేలోపు అన్నీ కావాలి ఆయనకి రెడీగా. సో అలా అందరినీ హడావిడి చేస్తూ, పైగా కొంచెం సీనియర్ పంతులే ఈయన, బాగా హడావిడి చేస్తే అందరినీ అదుపులో ఉంచుకుంటూ టైం టు టైం అది ఇది చేస్తే అక్కడ ఉండే ఆకతాయిలు పిల్లలకి మండింది. అసలు వీడి వల్లే కదా మమ్మల్ని ఇంత పొద్దున్న లేపి ఇంత హడావిడి చేశారు మొత్తం, అసలు దానే ఆ పిల్లల గ్రూపు. అయితే పెళ్ళిళ్ళల్లో సరదాగా ఇప్పుడు బావమరుదులు కానీ లేకపోతే ఆడపడుచులు కానీ చిల్ల అల్లర్లు చేస్తూ ఉంటారు. అవి వేరు. అంటే అమ్మాయి తరఫున వాళ్ళ అబ్బాయి వాళ్ళకి, అబ్బాయి తరఫున వాళ్ళ అమ్మాయి వాళ్ళకి చేస్తూ ఉంటారు, అది వేరే విషయం. పురోహితుడిని టచ్ చేయరు ఎవరు, ఎందుకంటే ఆయన పెద్ద మనిషి. అక్కడ అసలు ఆ పెళ్ళి జరగడానికి కారణమే ఆయన, కర్త కర్మ క్రియ మొత్తం ఆయనే. ఆయన ఏది చెప్తే అక్కడ అదే జరుగుతుంది. అది అరుంధతి నక్షత్రం అది చూడండి అంటే అది చూడాలి, ఈ టైంకి అది చేయమంటే అదైనా, మమానం అంటే మమ అనాలి, నీ కర్మానం అంటే నీ కర్మ అనాలి. అంటే వాళ్ళకి తెలియదు, A to Z మొత్తం ఈయన కనుసన్నల్లోనే జరుగుతుంది. మనం చాలా జబర్దస్త్ కామెడీలు కూడా చూసాం, పురోహితులు ఏవేవో అనడం, సినిమాలలోనూ చూసాం చాలా కామెడీలు పక్కన పెడితే సీరియస్గా పెళ్ళిళ్ళు మాత్రం జరిగేటప్పుడు పురోహితుడిదే హవా. సో ఇప్పుడు ఆచల్ల సూర్యనారాయణమూర్తి శర్మ అక్కడ చాలా సీనియరు. అయితే వీళ్ళందరికీ అసలు ఆయన వచ్చి పెళ్లి చేయడమే వీళ్ళ అదృష్టం అని చెప్పుకోవాలి. మేబీ ఆయనకు కూడా ఆ టైంకి ఖాళీ దొరకడం, ఉదయం పూట ముహూర్తం కావడం, ఏదో రకంగా ఒప్పుకున్నాడు. వాళ్ళ పెళ్ళి టైంకి వచ్చి ఇంకా మంత్రాలు చదవడం, ఇంకా ఆల్మోస్ట్ కాసేపట్లో తంతు జరగాలన్నీ. ఈ టైంలో ఏం చేశారంటే ఆయన సంచి ఉంటుంది కదా, ఆయన సామాన్లు తెచ్చుకున్న సంచి ఎవరు ఆకతాయిలకు దొరికింది, దాన్ని ఆట పట్టిద్దాం అనుకున్నారు. ఆయన సామాన్లన్నీ చెల్లాచెదరు, ఆయన దాంట్లో ఉండేవన్నీ కూడా. ఆయన ఏం చేశాడు, ఇక్కడ నుంచి మళ్ళీ గుడికి వెళ్ళాలేమో, దాంట్లో కొంచెం కుంకుమ అవి ఇవి ఏవో పెట్టుకుంటారు కదా పురోహితులకు, ఉండేటివి ఉంటాయి, చిన్న స్కార్ఫ్ లాంటివో లేకపోతే పంచలో సంథింగ్ వాళ్ళ సామాన్లు ఆయనకు ఉంటాయి. ఆయన విప్పేసిన షర్ట్ని కూడా అందులో పెట్టుకుంటాడు. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఆయన తెచ్చుకున్న సంచి ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి వెనక నుంచి ఆయన తల మీద పెట్టారు. అంటే జస్ట్ ఒక ఆట లాగా ఆడారు వాళ్ళంతా. ఆయనకి ఏదైనా మూసిపోయింది, ఏం జరుగుతుందో అర్థం కాల. ఆ తర్వాత
అటు నుంచి ఒకడు ఏదో పసుపు వేసాడు, అటు తిరిగితే ఇటు నుంచి ఒకడు కుంకుమ వేసాడు. ఆయనకు మండింది, ఇంకేవేవో ఇసురుతున్నారు చేతిలో ఉన్నవన్నీ కూడా, ఆయన సామాన్లు ఆయన మీదకి ఇసురుతున్నారు. సర్లే అని కాసేపు అందరినీ గట్టిగా, అంటే ఆయనకి ఏంటంటే ముహూర్తం దాటిపోతుంది, అప్పటికి కూడా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు గట్టిగా అరిచేసి, నేను కానీ పెళ్ళి ఆపకూడదు, పాపం అది అపశకునం, అమ్మాయికి మంచిది కాదు. సో ఎందుకు వచ్చినా కూడా పీటల మీద పెళ్ళి అయిపోవడం అంటే అసలు అది మంచి విషయం కాదు కదా. సో అయినప్పటికీ కొంచెం సహనం, ఓర్పు అన్నీ చేసుకొని కూర్చున్నాడు. ఆ తర్వాత కాసేపటికి మళ్ళీ ఆయన స్కార్ఫ్ తీసి ఆయన మొహం మీదకి ఇసిరాడు ఇంకొక వైపు నుంచి. మళ్ళీ ఎక్కడి నుంచో ఆ కుంకుమ తీసి ఆయన వీపంతా రాశారు. అది కొంచెం బ్లడ్ లాగా కనబడుతుంది ఇంకో మనకి వీపు, కానీ అట్లా కాదు. సో బేసికలీ ఇది జరిగింది. అక్కడ ఆయన్ని అవమానించడమే అది. మీకు ఇష్టం లేకపోతే ఒకవేళ ఆయనతో చేయించుకోకండి పెళ్ళి. ఆయన కూడా వెళ్ళిపోవచ్చు. ఆయన ఎందుకు వెళ్ళిపోలేదంటే శాస్త్రం ప్రకారంగా, ధర్మం ప్రకారంగా నీతిగా ఒక పెళ్ళి జరిపించాలనుకున్నాడు. పాపం ఆడపిల్ల తరఫున, ఆడపిల్లల ఇంట్లోనే కదా పెళ్ళి జరిగేది. అక్కడ మళ్ళీ ఆగిపోతే బాగోదు. ఎక్కడి నుంచో అబ్బాయి వాళ్ళు వచ్చారు, మళ్ళీ ఇక్కడ నుంచి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. రకరకాల తంతు కార్యక్రమాలు బోల్డ్ అన్నీ ఉంటాయి. సో ఆయనకు నచ్చల. ఆయన చేతుల మీద ఎన్ని పెళ్ళిళ్ళు చేసి ఉంటాడు. ఇప్పుడు మొన్న ఈ మధ్య కాకినాడలోనే ఆ టెంపుల్లో ఒక పురోహితుడిని ఒక పార్టీ కార్యకర్త వచ్చి ఏదో హడావిడి చేస్తేనే మనం అయ్యో ఏంటిది ఇలా జరిగింది అనుకున్నాం. అది మరొక ముందే ఇప్పుడు ఈ కొత్తపల్లిలో ఇది. బేసికలీ మనకు నచ్చకపోతే ఏదైనా సరే మనం దాన్ని అక్కడి నుంచి మనం వెళ్ళిపోవడం అన్నా జరగాలి. ఆయన వెళ్ళిపోయే పరిస్థితి లేదు అక్కడ, ఎందుకంటే ఆయన ఉండాలి కంపల్సరీ. నీకు వాళ్ళు నచ్చల వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఈ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోవడం, పీటల మీద ఉన్న పెళ్ళికొడుకు పెళ్లి కూతురికి ఏం అర్థం కాకపోవడం, ఆ పెళ్ళికొడుకు ఏం అర్థం కావట్లేదు. వాళ్ళ ఊరికి వచ్చాడు ఆయన, అక్కడ పెళ్లి చేసుకుంటున్నాడు, ఇక్కడ నుంచి అమ్మాయిని పట్టుకెళ్ళాలి. అది ఊరే, ఇంటి మధ్యలో దగ్గరే జరుగుతుంది, వాళ్ళ ఇంట్లోనే అదంతా కూడా జరిగేది. సో మార్నింగ్ పెళ్ళిళ్ళు జరిగినప్పుడు అంతే హడావిడి ఉంటుంది ఎక్కడైనా సరే. ఇప్పుడు అంతెందుకు, మొన్న మనం సీతం వాకిట్లో సినిమాల చెట్టు సినిమా చూసామా, అది కూడా ఎర్లీ మార్నింగ్ పెళ్ళే కదా. అందరినీ లేపడం, హడావిడి చేయడం, ఎంత హడావిడి. సినిమాలో మనం చూస్తేనే అయ్యో అబ్బా ఇంట్లో ఉంటుందా అనిపిస్తుంది. మనం కూడా చాలా పెళ్ళిళ్ళకి వెళ్ళాం, మన ఇళ్ళల్లో కూడా చాలా పెళ్ళిళ్ళు జరిగాయి, చూసాం. అది ఎర్లీ మార్నింగే కావచ్చు, మిడ్ నైటే కావచ్చు, వాట్ ఎవర్. ఆ హడావిడికి ఆ చుట్టాలు తట్టుకోగలగాలి, ఆ పిల్లలందరినీ కూడా వాళ్ళు కంట్రోల్ చేయాలి. ఆ టైంకి గడగడు లేపేసి చల్లనీళ్ళ స్నానమే చేస్తారు, బాత్రూంలో ఎక్కడ వెళ్ళాలో అర్థం కాదు, ఎక్కడికో వెళ్తారు, ఏవేవో చేస్తారు. మొత్తానికి రెడీ అయ్యి అక్కడ ఉండాలి ఆ టైంకి. ఆ ఫోటోలకి నవ్వుకుంటూ ఫోటోలు ఇచ్చేసి సరిపోతుంది. ఇక అక్కడ తతంగం అయిందా మధ్యాహ్నాలు బయలుదేరడమో లేకపోతే ఇంకేదో ఉంటుంది, వీళ్ళు ఇంటికి వెళ్ళాక రెస్ట్ తీసుకోవచ్చు. కానీ అలా కాకుండా బేసికల్లీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పురోహితుని అవమానించడం. ఇప్పుడు చాలామంది ఖండిస్తున్నారు దీన్ని ఇంటర్నెట్ వేదికగా. కోన వెంకట్ లాంటి వాళ్ళు, హరిశంకర్ లాంటి వాళ్ళు, ఇప్పుడు మనమైనా సరే ఎవరైనా సరే ఆల్మోస్ట్ ట్విట్టర్లో ఆ వీడియో పెడితే చాలామంది స్పందిస్తున్నారు దానికి. అసలు నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఇంత జరుగుతున్నా కూడా అక్కడ ఎవరు కూడా ఆ పిల్లల్ని అడ్డుకోవడానికి, పేరెంట్స్ అనే కాదు ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఎవరు అడ్డుకోవడానికి ప్రయత్నించినట్టు అనిపించట్లేదు. అంటే అక్కడ విషయం ఏంటంటే అది అబ్బాయి తరఫున పిల్లలో తెలియదు, అమ్మాయి తరఫున పిల్లలో తెలియదు. కొత్తగా పెళ్ళి అవుతుంది అప్పుడప్పుడే వాళ్ళు పరిచయాలు చేసుకుంటున్నారు జనాల్ని. అది ఎర్లీ మార్నింగ్, రాత్రులు దిగారు, పొద్దున ఇంకా ఒకరినొకరు పరిచయం చేసుకోకముందే పెళ్ళి అయిపోతుంది. నీకు సిచ్యువేషన్ అర్థమైందా? ఇప్పుడు అదే ఒక 12 o'clock ఆఫ్టర్నూన్ పెళ్ళిళ్ళు చూసాం మనం, ఫాలోడ్ బై లంచ్ పెళ్ళిళ్ళు. 11:30కి 12కి ముహూర్తాలు ఉంటాయి, ఫాలోడ్ బై లంచ్ 3 గంటల వరకు అందరూ ఒకరినొకరు మంచి ఎనర్జెటిక్గా ఉంటారు కాబట్టి ఒకరినొకరు పలకరించుకోవాలని అన్నీ చూస్తాం. ఇక్కడ అట్లా కాదు. ఈ ఎర్లీ మార్నింగ్ పెళ్ళిళ్ళలో చాలామందికి ఏంటంటే సహనాలు దెబ్బతింటూ ఉంటాయి. అంటే అది తప్పే, అఫ్కోర్స్ అలా జరగకూడదు. కానీ అంటే ఎక్కడెక్కడి నుంచో రాత్రులు వస్తారు, వాళ్ళ సామాన్ ఎక్కడుందో కూడా వాళ్ళకి తెలియదు. అంటే మొహాలన్నీ ఎప్పుడు ఇంత చోటు దొరికితే అక్కడ పడుకుందామా అనే ఉంటుంది, అంత జర్నీలు చేసి వచ్చిన తర్వాత. సో పడుకుంటారు. ఆ నిద్రని పూర్తిగా అనుభవించక ముందే వాళ్ళని లేపేస్తారు. లేపిన తర్వాత అంటే వాళ్ళకి అలవాటు పడతారు. పెద్దవాళ్ళంటే ఓకే, వాళ్ళ పెళ్ళిళ్ళు జరిగినప్పుడు కూడా వాళ్ళు అనుభవించి ఉంటారు. ఈ పిల్లల్ని హడావిడిగా రెడీ చేయిస్తూ ఉంటే ఇంకా ఏంటి అది చేయండి అని ఉంటుంది కదా. వీళ్ళందరినీ వాళ్ళ మొహమాటాలు వాళ్ళని కంట్రోల్ చేయలేవు. ఏ మొహమాటాలు? గబుక్కునంటే ఎవరేమనుకుంటారో ఎవరు తెలియదు కదా. అబ్బాయి తరఫున చుట్టాలు ఉంటారు, అమ్మాయి తరఫున చుట్టాలు ఉంటారు. గబుక్కునంటే ఎవరేమనుకుంటారో అనే వీళ్ళకి భయం కొంచెం ఉంటుంది, ఆ హెజిటేషన్ ఉంటుంది. పంతులకు అవి ఉండవు కాబట్టి, అందరూ ఒకటే కాబట్టి అందరికి అది మాయిస్తాడు. సరిగ్గా చేయండి, అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి, ఏమ్మా నువ్వు ఇంకా ఇది లేదా, ఇంకెప్పుడు రెడీ అవుతావు నువ్వు, త్వరగా అది తీసుకురండి ఇది తీసుకురండి, ఆ హడావిడంతా వీళ్ళు చేస్తారు. అప్పుడు ఇప్పుడు మనకి జనరల్గా ఏదైనా ఆఫీస్లో అందరినీ కంట్రోల్ చేసే మేనేజరే విలన్ అందరికీ.
మన మేనేజర్ గారు వచ్చాడు రా అంటారు. స్కూల్ పిల్లలకి ప్రిన్సిపలే విలన్, కానీ వాళ్ళే కంట్రోల్ చేసే వాళ్ళు యాక్చువల్గా. యజమానులు ఎప్పుడు వాళ్ళకి విలన్లుగానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు పని చెప్తారు, స్ట్రిక్ట్గా ఉంటారు కాబట్టి. ఈ పెళ్ళిళ్ళలో కూడా ఉదయం జరిగే పెళ్ళిళ్ళలో ముఖ్యంగా పురోహితులే విలన్లు వాళ్ళకి. రైట్. అంటే ఆయన హడావిడి చెయ్యాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఆ 4:15కి ముహూర్తం ఉంటే 4:15కి పెళ్ళి తాళి కట్టాలి అబ్బాయి మరి. సో ఆయన ఖచ్చితంగా అది నిర్వహిస్తూ ఉంటాడు. ఆయన వీళ్ళలాగా రాత్రి వచ్చి అక్కడ పడుకోడు. బేసికల్లీ పొద్దున్నే 2:30 గంటలకో లేకపోతే 3 గంటలకో టైంకి వచ్చి ఏంటి హడావిడి, ఇంకా అందరు ఇలాగే ఉన్నారంటే ముహూర్తం దాటిపోతుంది, అందరినీ హడావిడి చేస్తాడు. పెద్ద మనిషి కాబట్టి, పెద్దని కాబట్టి 10 పెళ్ళిళ్ళు చేశాడు కాబట్టి ఆయన చేతుల మీదుగా. గుళ్ళల్లో కూడా అంతే కదా, స్ట్రిక్ట్గానే ఉంటారు వాళ్ళు. అమ్మ నడు తొందరపో అని ఎందుకంటారంటే నీలాంటి వాళ్ళు ఇంకో 10 మంది వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ నేను 3 గంటలకి తలుపులు మూస్తాం, ఇంకా 300 మంది ఉన్నారు, మరి అందరూ దర్శనం చేసుకోవాలంటే నేను తొందరగా నిన్ను కొంచెం స్ట్రిక్ట్గానే తొయ్యాలి. నువ్వు మాట వినావు, నువ్వు ఎంతసేపు దేవుడు అనుకుంటూనే ఉంటావు, చూసినంతసేపు నీకు చూడాలనిపిస్తుంది, ఎందుకంటే దూరం నుంచి గుడికి వచ్చావు కాబట్టి. వాళ్ళకి అందరికీ న్యాయం చేయాలి కాబట్టి వాళ్ళు తోస్తారు, కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటారు. అది మనకు వాళ్ళల్లో విలన్ లాగా చూస్తాం, కానీ మన మంచి కోసమే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే ఆ టైంకి ఆడకూతురు పెళ్లి జరగాలనేది ఆయన తపన. నువ్వు ఎంత అవమానించినా అప్పటికి మళ్ళీ కూర్చున్నాడు. లాస్ట్కి మళ్ళీ అదేదో బొంత తీసి మొహానికి వేసి కొట్టారు. సో ఇట్లా ఇది జరిగింది. బట్ ఈ బ్రాహ్మణ సంఘాలు కూడా చాలా సీరియస్ అవుతున్నాయి ఇట్లాంటి విషయాలపైన. ఒక్క పురోహితుడిని, వీళ్ళకేమో స్తోమత ఉండదు, 2-3 పురోహితులు రావాలంటే 2-3కి సంభావన ఇచ్చుకోవాలి కాబట్టి వాళ్ళు పిలుచుకునే అంత ఉండదు, ఒకరినే పిలుచుకుంటారు. మనం అంతే కదా, వ్రతాలకు ఒకరిని పెట్టుకుంటాం, అది కూడా బేరాలు ఇంత తీసుకోండి అంత తీసుకోండి అంటూనే ఉంటాం. సో ఆ రకంగా చూసుకుంటే ఇక్కడ జరిగింది మాత్రం అసలు అంటే సమాజం సిగ్గుపడాల్సిన సిచ్యువేషనే. దీని గురించి మరి అక్కడ వాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి. అంటే మన ఇళ్ళల్లో ఏది మంచి జరిగినా చెడు జరిగినా, అంటే నేను చెప్పేది ఏంటంటే పెళ్ళిళ్ళు జరిగినా ఒకవేళ చావులు జరిగినా ముందు మనం కనుక్కునేది వీళ్ళ దగ్గరికి ఉరుకుతాం. లైక్ ఏంటంటే ఒక సంబంధం గురించి మాట్లాడాలన్నా, లేకపోతే ఒక పాపో బాబో పుట్టారన్నా, లేకపోతే ఎవరైనా ఇంట్లో చనిపోయారన్నా కూడా వెళ్ళి మరి పలానా టైంకి ఇట్లా అయింది చెప్పండి అని చెప్పి ఫస్ట్ మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అలాంటి వాళ్ళకి మనం ఎంతో విలువ ఇవ్వాలి. కానీ ఈ రోజున విలువ ఇవ్వకుండా ఇలాంటి చేష్టలు చేసి వాళ్ళకి ఇక్కడ వీళ్ళు ఏంటంటే మనం అనుకుంటాము అదేంటి పిల్లల్ని అంత ఈజీగా వదిలేశారు, పేరెంట్స్ లేరేంటి కంట్రోల్ చేయట్లేదు అంటే, ఆ టైంకి వాళ్ళకి కొంచెం లేట్ అయిందేమో, హడావిడి చేయడానికి వీళ్ళే ఉంటారు. తొందరగా అటు పరుగులు తీస్తారు. నెక్స్ట్ తంతుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడంలో, దండలు వచ్చాయో లేవా, వచ్చిందా లేదా, ఇవన్నీ చూడడంలో వాళ్ళు బిజీగా ఉంటారు. సో అక్కడ ఆ టైంకి వీళ్ళు యూటిలైజ్ చేసుకొని పిల్లలు దాన్ని అదునుగా తీసుకొని ఆయన్ని అవమానించారు. సో దీని మీద అంటే నెక్స్ట్ ఎలా ఉంటుంది అంటారు? మరి నిజంగా పురోహితుడికి వాళ్ళకి క్షమాపణ చెప్పాలి, అండ్ వధూవరులు ఇద్దరు కూడా దీనికి చెప్పాలి. 2 కుటుంబాలు కూడా ఆయనకు క్షమాపణ చెప్పాలి, అండ్ తగిన రీతిలో ఎంతో కొంత పారితోషికం ఇచ్చుకొని ఆయన కాళ్ళ మీద పడో లేకపోతే ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగదనో బహిరంగ క్షమాపణ కోరితే బాగుంటుంది. కానీ